నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. పొరుగు రాష్ట్రాలు గుత్తేదారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, సామాన్యులు కానీ ఏపీని తిట్టిపోస్తారు. ఆంధ్రోళ్ళు అంటూ కించపరుస్తూ ఉంటారు. గమ్మత్తైన విషయం ఏంటంటే ఇంతకు భిన్నంగా ఆంధ్రాలో రాజకీయ నాయకులు, గుత్తేదారులు మన సంపదని పొరుగు రాష్ట్రాలకి దోచిపెడతా ఉంటారు. ఇందుకు రాజకీయ నాయకులు మినహాయింపు కాదు. ఎందుకంటే ప్రతిపక్ష ప్రత్యర్థి పక్షాన లేదు. కానీ ఈ దోపిడీ విషయంలో మాత్రం చేతులు కలిపేస్తారు, నేరుగా బహిరంగంగాను పరోక్షంగాను. మన నదీ నదాలన్నిటిలోని ఇసుకని తవ్వేసి, ఎందుకంటే మనకి ఇక్కడ ఉచితంగా ఉంది, స్థానికంగా ఉపయోగించడం కన్నా కూడా తవ్వేసి అసలు వాహనాల సామర్థ్యానికి మించి పొరుగు రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలు అంటే కేవలం తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఇంకా ఉత్తరాదికి పోయినా కూడా అన్ని చోట్లకి మన ఇసుకే, మనం ఇక్కడ ఉచితంగా ఇచ్చేటువంటి ఇసుకని వీళ్ళు తమ స్వార్థం కోసం బయట అమ్మేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడినా పర్వాలేదు, పేదలకు ప్రయోజనం చేకూరాలి, వాళ్ళు ఇసుక కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక పాలసీని అమలు చేస్తే దీన్ని ఈ గుత్తేదారులు, రాజకీయ నాయకులు సొమ్ము చేసుకోవటం చాలా దుర్మార్గం. ఖచ్చితంగా చెక్ పోస్టుల దగ్గర నిఘా పెంచి ఇసుక ఎక్కడికి వెళ్తుంది, దాన్ని ఎందుకు అలా తరలిస్తున్నారు, ఎక్కడ తవ్వుకున్నారు అనేది గమనించాలి. చిన్న చిన్న వాగులు, ఏర్లు, అవి అన్నీ కూడా ఇసుక తవ్వకాల వల్ల లోతైపోయి తెలియక పిల్లలు లేదా ఈత నేర్చుకున్న వాళ్ళు సైతం అక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తే ఈదటానికి వెళ్ళి ఆ లోతులో పైకి రాలేక ఎంతమంది చనిపోతున్నారో మీరు ఆలోచన చేసుకోండి. అంటే మన ఉచిత సంపదని ఇతరులకి అమ్మటం కోసం మీరు రాష్ట్రానికి ఎంత ద్రోహదం చేస్తున్నారో ఆలోచించండి.